ద్రౌపది ముర్ము గారిని చూసుకున్న షెడ్యూల్ కాస్ట్, మమతా బెనర్జీ గారిని చూసుకున్న షెడ్యూల్ కాస్ట్. సో వీరి సక్సెస్కి మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఒక వెనుకబడిన కులాల నుంచి వచ్చి ఒకరు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతి ఆమె వెనకబడిన కులాల్లో చదువుకొని ఇబ్బందులు పడి ఒక రాష్ట్రపతి స్థాయికి వెళ్ళింది. రాష్ట్రపతి స్థాయికి వెళ్ళినా కూడా రామ మందిరం ఓపెనింగ్కి రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు దేశానికి ఆమె లేదు. మేడం గారిని రాష్ట్రపతినే ఆహ్వానం అందల. అలాగే మీరు ఇంతగా ఒక క్వశ్చన్ అడిగారండి, ఏంటంటే ఆహ్వానం అందలేదని మీరు ఎలా డిసైడ్ చేశారు? రాలేదు చెప్పింది కదా, రాలేదు ఆహ్వానం అందలేదు. ఆహ్వానం అందితే వెళ్ళేవాళ్ళు, వెళ్ళలేదు. ఆహ్వానం అందలేదు, వెళ్ళలేదు. కాబట్టి మేమేమంటామంటే ఈ భారతదేశంలో సాక్షాత్తు ప్రధానమంత్రి కూతురు ఇందిరాగాంధీ గారిని సైతం గుడిలోకి రానికుండా అడ్డుకున్నటువంటి చరిత్ర మన దేశంలో ఉంది. అటువంటి ఇందిరాగాంధీ గారిని సైతం ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేసినటువంటిది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఈరోజు దేశాన్ని పాలించే విధంగా తీసుకెళ్లారు. 12 గంటలు పని దినాలు ఉన్నటువంటి స్త్రీలకి 8 గంటలు చేసి పసవి టైంలో కూడా వాళ్ళకి సెలవులు ప్రకటిస్తూ మగవాళ్ళతో సమానంగా తీర్చుకొచ్చి ఓటు అనేది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు 18 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే ఓటు హక్కును కల్పించి అందరినీ తలరాతలు మార్చి ఈరోజు ముఖ్యమంత్రులుగా కానీ ప్రధానమంత్రులు కానీ అన్నిటికి కూడా ఆ ఓటు హక్కు ద్వారా మన రాత్రులు మనం మార్చుకోవడానికి అవకాశం కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన వారసులుగా ఆ ఓటుని ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఓటు విలువను తెలియజేస్తూ ఆ ఓటు ద్వారా మేము ఏం కోల్పోతున్నాము, ఓటును అమ్ముకోవడం వల్ల మేము ఏం కోల్పోతున్నాము, అమ్ముకోకుండా ఓటుని మనము రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి ఓటుని మనం వినియోగించుకుంటే మనం ఏం సాధించబోతాం అనేది నా జనాలకి చెప్పుకోవాల్సిన బాధ్యత మా అందరం. బేసిక్గా మనం ఉద్యమాలు చూస్తుంటాం, ఉద్యమాలు కాస్త నెమ్మదిగా రాజకీయాల వైపు అడుగులు వేస్తుంటాయి. ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో కేసీఆర్ గారు, ఈ టీఆర్ఎస్ అనేది ఒకప్పుడు పార్టీ కాదు ఉద్యమంగా స్థాపించి ఆ తర్వాత పార్టీగా రూపాంతరం చెంది రాజకీయాల్లోకి రావడం. సో ఆల్రెడీ తను సెంట్రల్ మినిస్టర్గా చేస్తూ ఈ ఉద్యమకారుడిగా స్టార్ట్ చేస్తూ మళ్ళీ సీఎం పీఠం ఎక్కడం ఇదంతా మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు కూడా ఉద్యమం అని స్టార్ట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నెమ్మదిగా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. అంటే మీ మెయిన్ మోటివ్ ఏంటి అసలు? మేము ఉద్యమకారులు అంటే నేను మొదలుపెట్టిందే ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి బయటకు వచ్చినాం. ఏపీ ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసి వర్గీకరణ సమస్య పరిష్కారం వైపు వెళ్ళింది కాబట్టి రాజకీయం వైపు కూడా మేము ఉండాలి. ఏదైతే విద్యా ఉద్యోగం కోసం పోరాటం చేసామో అదే పోరాటాన్ని రేపు రాజ్యాధికారంలోకి వెళ్ళటం కోసం అణిచివేయబడినటువంటి కులాలన్నిటికీ కూడా అందరితో పాటు సమానంగా ఆర్థిక అసమానతలు తొలగించాలంటే రాజ్యాధికారం చేతిలో కావాలి. ఆ రాజ్యాధికారాన్ని చేతిలో కావాలంటే రాజకీయ పార్టీ కావాలి. అందులో నా కులానికి సంబంధించిన పార్టీ ఉంటే మంచిదనుకొని జితన్ రామ్ మాంజీ గారి పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలోకి ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో ముందుకి రాజకీయంలో కూడా మా జాతి బిడ్డలందరూ కూడా ఎక్కువ మందిని నిలబెట్టే విధంగా అణిచివేయబడ్డ కులాలన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కూడా సమన్వయం చేస్తూ ముందుకెళ్ళాలని ఆలోచనతో ఉన్నాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాస్ట్ న్యూస్.